చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు లేక 2 వచనాలు చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడింది. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. దేవుడి మాటలను మన కొరకై బోధించునుగాక. ఈ ప్రభు దినంలో మన యొక్క సందేశం ఏమిటంటే 40 దినముల ఉపవాస ప్రార్థన గురించి. 40 days యేసుక్రీస్తు 40 దినములు 40 రాత్రులు ఆయన ఉపవాసం ఉన్నారు. 40 దినములు అంటే 40 పగుళ్ళు 40 రాత్రులు ఆయన ఉపవాసము ఉన్నాడు. ఆయన 40 పగుళ్ళు 40 రాత్రులు యేసుక్రీస్తు ఏ సమయంలో ఉపవాసం ఉన్నాడు? ఏ సమయంలో ఉపవాసం ఉన్నాడు అనేది చెప్పుకునే ముందుగా ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటిగా ఉపవాసం గురించి మనము న్యాయాధిపతుల గ్రంథంలో 20-26లో చదువుకుంటాం. ఉపవాసము అనే మాట న్యాయాధిపతుల గ్రంథంలో 20-26 వచనంలో మొట్టమొదటిగా ఉపవాసం అనే మాట అక్కడ కనిపిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో. అంటే పంచకాండాలలో కనిపించదంటే ఆది కాండంలో, నిర్గమాలు, లేవియాలు, సంఖ్య, ద్వితీయోపదేశ కాండంలో ఉపవాసం అనే మాట మనకు కనిపించదు. కానీ మొట్టమొదటిగా న్యాయాధిపతుల గ్రంథం 20-26లో మనం చూస్తాం ఉపవాసం అనే మాట. అయితే ఈ ఉపవాసం ఎంత ప్రాముఖ్యం అంటే, పాత నిబంధన గ్రంథంలో ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను చెప్పడం జరిగింది. అలాగే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను ఆయన కూడా తెలియపరిచాడు. ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను యేసుక్రీస్తు కూడా తెలియపరిచాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కూడా. ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 40 పగుళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను తెలియపరిచాడు. అంత మాత్రమే కాదు, ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్న సమయంలో మత్తయి సువార్త 5 అధ్యాయము 6-7 అధ్యాయాలలో ఆయన కొండ మీద ప్రసంగం అంటారు. అప్పుడు కూడా 6వ అధ్యాయంలో మనం చూడగలిగితే 16వ వచనంలో ఉపవాసముల గురించిన సంగతులు అక్కడ రాయబడ్డాయి. 6వ అధ్యాయంలో 16వ వచనం నుండి మనకి 18వ వచనం వరకు ఉపవాసము ఎలా చేయాలో ఎలా చేయకూడదో చాలా ఖచ్చితంగా, చాలా స్పష్టంగా, సంపూర్ణంగా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఉపవాసం యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది. యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడు. అలాగే ఉపవాసము ఉండేవారు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కూడా ఆయన కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. 6వ అధ్యాయంలో 16 నుండి 18 వచనాలు మత్తయి సువార్తలో. అలాగే శిష్యుల గురించి కూడా చెప్పాడు. శిష్యులు కూడా ఉపవాసం ఉండాలి అంటే, పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు ఉపవాసం ఉండే పని లేదు కదా. మార్కు సువార్త 2:20 వచనం ప్రకారం, మార్కు 2:20 ప్రకారము పెళ్లి జరిగే ఇంట్లో ఉపవాసం ఉంటారా? మీరు చెప్పండి ఒకసారి. పెళ్లి జరుగుతుంది మీ ఇంట్లో, మీ కొడుకుదో, మీ కూతురుదో, లేక మీ బంధువుదో, మీ స్నేహితుడిదో, ఎవరిదైనా కానీ, మీ సొంత వారిది అనుకున్నాం, పక్క వారిది అనుకున్నాం, ఆ రోజు ఉపవాసం ఉంటారా? లేదు. అదే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, మీ శిష్యుల సంగతి ఏంటో ఉపవాసం ఉండటం లేదంటే, పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు ఉపవాసం ఏంటి? కాబట్టి యేసుక్రీస్తు ఇప్పుడు వెళ్ళిపోయాడు, ఆయన రాబోచున్నాడు పరలోకం నుండి. ఈ టైంలో ఉపవాసం ఉంటారు నా బిడ్డలు కూడా అని ఆయన వివరాలు కూడా
ఇవ్వడం జరిగింది. ఉపవాసముల గురించి యేసు ప్రభు కాలంలో కూడా ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను మనం చూడగలుగుతున్నాం. పాత నిబంధనలో ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను చూచాం. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను తాను చేశాడు, శిష్యులకు కూడా ఆయన చెప్పినటువంటి ప్రాముఖ్యతను మనము చూడగలుగుతున్నాం. అలాగే క్రొత్త నిబంధనలో సంఘకాలంలో ఉపవాసము ఉన్నారా అని అంటే తరచుగా ఉపవాసాలు ఉన్నటువంటి స్థితి మనం చూడగలం. పౌలు గారు ఆయన ఉపవాసం ఉన్నాడు. పౌలు గారు ఉపవాసం ఉన్నాడా లేదా? ఉన్నాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో 9వ వచనం చదువుదామా? 9వ వచనం. సంఘకాలంలో అతడు 3 దినములు చూపులేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనక ఉండేను. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండేను. ఎన్ని దినాలు ఉన్నాడండి అన్నపానములు లేకుండా సౌలు? 3 దినములు ఉపవాసం చూస్తున్నారు. అదే ప్రారంభ దినాలు. ఆయన ప్రభువు నమ్ముకున్న క్రొత్త దినాలు, ప్రారంభ దినాలు. తర్వాత సేవాకాలంలో, సేవ చేయించున్నటువంటి రోజుల్లో, సంఘకాలంలో పౌలు అనబడిన వ్యక్తి తరచుగా ఉపవాసాలు ఉన్నట్లుగా మనం చూడగలం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. దెబ్బలయందును చెరసాలలోను అల్లర్లలోను ప్రయాసములోను జాగారములోను ఉపవాసములలోను. అదుగో అంటే పౌలు ఆయన ప్రభువు నమ్ముకున్న క్రొత్తలో ఉపవాసం ఉన్నాడు. ఆ ప్రారంభ దినాలలో 3 దినాలు. తర్వాత ఆయన సేవా జీవితంలో, ఆయన సేవాయాత్రలో ఉన్నప్పుడు కూడా తరచుగా ఉపవాసాలు ఉన్నాడు. ఏదో అప్పుడప్పుడు కాదు కానీ తరచుగా ఉపవాసాలు ఉంటూ వచ్చాడు. చూడండి, ఇంకా కొరింథీ పత్రికలోనే మనం చూడగలిగితే, కొరింథీ పత్రికలోనే 11:27 కూడా చదువుకుందాం. 2వ పత్రికలో 11:27 చూడండి. ప్రయాసముతోను కష్టములతోను తరచుగా జాగారములతోను ఆకలి దప్పులతోను. ఎంత బాగుందండి ఈ మాట! ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములండి. అంటే పౌలు తన యొక్క సేవలో ఉన్నప్పుడు, సంఘ పరిచర్యలో ఉన్నప్పుడు, స్వార్థ పరిచర్యలో ఉన్నప్పుడు, అనేక ఆత్మల రక్షణ కొరకే ప్రకటన చేస్తున్న దినాలలో, దేవుని కొరకే ప్రయాసపడుతూ పరిగెత్తుతున్నటువంటి దినాలలో ఆయన తరచుగా ఉపవాసాలు ఉంటూ వచ్చాడు. ఉపవాసం యొక్క ప్రాముఖ్యత చూడండి. సంఘకాలంలో పౌలు గారి టైంలో కూడా ఉపవాసాలు మనం చూస్తాం. అంతేకాదు, ఆనాడు స్వార్థికులను ఏర్పాటు చేయడానికి అపోస్తలుల కార్యము సంఘకాలంలో స్వార్థికులను ఏర్పాటు చేసే క్రమంలో కూడా 13వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుకుందాం. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా ఏం చేయుచున్నారండి? ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇక్కడ సంఘకాలములో అంతియోక్య సంఘములో బర్నబాను సౌలు అనబడిన పౌలుని మిషనరీలుగా పంపడానికి, స్వార్థికులుగా పంపడానికి, సేవకులకే ప్రత్యేకించడానికి వారు సంఘము, అంతియోక్య సంఘములో ఉన్న పెద్దలు, ఆ సంఘము ఉపవాస ప్రార్థనతో ఉండి ఆ పనిని జరిగించారు.